ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నాన్నగారి కోరిక అదే నెరవేరింది. చెప్పాను. 'బాహుబలి' అయిపోయింది. ఆ! 'బాహుబలి' తీసుకెళ్ళాను. నాన్నగారు చూస్తారు. అప్పటికి కొంచెం అవసరాల దశకొచ్చేసారాయన. ఓకే. రోజు అప్పుడు ఎన్ని ఇయర్స్ సార్ ఆయనకి? ఆయనకి 82 వచ్చేస్తున్నాయి. ఓహ్! వచ్చేస్తున్నాయి. అప్పటికి కూడా థియేటర్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాను నేను. మా హ్మ్. మదర్‌ని, ఫాదర్‌ని ఇద్దరిని తీసుకెళ్ళా. హ్మ్. తీసుకెళ్ళి సినిమా చూపించా. హ్మ్. చూపిస్తే సినిమా చూసారు, 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 చూసారు. ఇంక చాలురా అన్నారు. భుజం మీద చెయ్యేసి. హ్మ్. యాహ్! అనుకున్నా అంతే. ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఒక ఫస్ట్ ఎవరెస్ట్ పార్టా? ఎక్కేసాను సెకండ్ అంతే. పార్టా సార్? ఒక ఎవరెస్ట్ ఎక్కేసాను నేను. ఫస్ట్ పార్టా? సెకండ్ పార్టా? పార్ట్ 1 చూపి పార్ట్ 2 కూడా చూపించాను. పార్ట్ 1 లోనే అన్నారాయన ఆ మాట. ఓకే. ఓకే. ఆ! 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 అన్నారు. ఓకే. సో, సాటిస్ఫైడ్ స ఆయన. అది చాలా అన్నమాట. చాలా ఓకే. హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. చాలురా అన్నారంటే నేను ఎంతో కాలంగా పడిన మనోవేదన అన్నమాట అది. హ్మ్. ఏరా అందరూ పైకొస్తున్నావు రాలేకపోతున్నావు అనే ఆ మాట ఆ హ్మ్. ఒక్క మాటతో ఎళ్ళిపోయింది. రైట్. సో ఓకే. ఐ యామ్ హ్యాపీ. స్టార్టింగ్‌లో అవకాశాల కోసం తిరిగినప్పుడు హ్మ్. ఎన్నో అవమానాలు ఫేస్ చేసుంటారు గదా! ఆఫీసులకి. అవమానాలు ఏం ఫేస్ చేయలేదు కానీ హ్మ్. తిరిగామండి బాగా. ఓకే. తెగ తిరిగేవాడిని. మెడ్రాస్ మొత్తం నడిచేవాడినమ్మ మీరు నమ్ముతారో నమ్మరో. ఎంత పెద్ద అప్పుడు ఇప్పుడంటే ఎక్కువ పెరిగిపోయింది గానీ అప్పుడు అంత ఏం ఉండేది కాదు. ఆ! అన్నీ దగ్గర దగ్గర దగ్గరే ఉండేయి. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఎళ్ళేవాడిని. కానీ వెళ్ళిన తర్వాత నువ్వు చేద్దాం తప్పకుండా అన్న మనుషులు మిస్ అయిపోతే చాలా ఫీల్ అయ్యేవాడిని. బాధపడేవాడిని. ఓకే. మా నాన్నగారు వాళ్ళకి లెటర్ రాసేవాడిని. నాన్నగారు ఈ పలానా నెలలో పలానా సినిమా ఉంది. ఆ సినిమాలో క్యారెక్టర్ అనుకుంటున్నారు. నాకు డెఫినిట్‌గా ఈసారి మంచి బ్రేక్ వస్తుంది. అది చెప్తాంగా మనం. హ్మ్. ఎవరుంటారు మనకు పేరెంట్స్ తప్పితే ఎవరికి షేర్ చేసుకుంటాం. హ్మ్. మా ఫాదర్‌తో అట్లా షేర్ చేసుకుంటే ఓకే నాన్న జాగ్రత్త అది ఇది అని ఆళ్ళు చెప్తూ ఉంటారు. హ్మ్. అది మిస్ అయిపోతే మరి ఆళ్ళకి మళ్ళీ మిస్ అయిపోయిందని చెప్తే ఆళ్ళెక్కడ బాధపడతారని చెప్పేవాడిని కాదు. అలా మిస్ అయినయి ఏమన్నా ఉన్నాయా సార్ మన తెలుగులో? ఉన్నాయమ్మా ఇప్పుడు చాలా ఉన్నాయి. సార్ మీకు డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అని జెప్పేసి చెప్పేసి హ్మ్. తర్వాత కాల్ జేయరు. ఒక పెద్ద డైరెక్టర్ అమ్మా ఇప్పుడు లేరు చనిపోయారాయన. ఓకే. ఆయన ఎక్కడ చేయబాక నేనున్నాను. నువ్వు మన దాంట్లో హీరోగా చేద్దువుగా అని చెప్పి తమిళ్‌లో అప్పుడు తెలుగు డైరెక్టర్ అనమాట. చాలా హుహుహు. పెద్ద డైరెక్టర్. ఓకే. నన్ను దగ్గర దగ్గర చాలా కాలం తిప్పారు. ఎన్ని సంవత్సరాలు అది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం కూడా నాకిష్టం లేదు. హ్మ్. తిరిగాను, 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 తిరిగాను. ఒకరోజు నీకు నెక్స్ట్ మంత్ ఖాళీయే గదా! ఆ! ఖాళీయే అని. పలానా టైం నుంచి పలానా టైం డేట్లు చెప్తారు నీకు. నువ్వు హైదరాబాద్ రావాల్సొస్తుంది అంటే, అయ్యో! భలేవాడిని వస్తాను. అప్పటికి చెన్నైలో ఉన్నారా అప్పుడు సార్? చెన్నైలో ఉన్నాను నేను. ఓకే. ఓకే. అప్పటికి తమిళ్ మూవీస్ అయన్నీ చేసున్నా. ఆహాహా! అంటే సరే అని చెప్పి నేను తెలుగులో చేయాలని. అదేలెండి. ఆ టైంలో సరే అని చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటే, రాదు, పిలుపు రాదు. దాని మీరక్కడేం ఒప్పుకోలేదు. ఏది తమిళ్‌లో. తమిళ్‌లో అప్పటికి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఓకే. తెలుగులో చేయటానికి నాకు. ఓకే. చాలా ప్రయత్నం ఎన్నో ప్రయత్నాల తర్వాత నాకొచ్చిన ఫస్ట్ ఆఫర్ అనమాట అది. వస్తుంది, వస్తుందని ఎదురు చూస్తున్నాను. కట్ చేస్తే హైదరాబాద్ వచ్చి చేసుకుంటున్నారు వాళ్ళు. వేరే వాళ్ళతో. హ్మ్. షాక్ అయిపోయాను నేను. హ్మ్. షాక్ అయిపోయి నేను వెంటనే హైదరాబాద్ టికెట్ పెట్టుకొని వచ్చాను. ఆయనది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుంది షూటింగ్. ఎళ్ళాను. ఎళ్లి ఎదురుగుండా లంచ్ బ్రేక్ వరకు వెయిట్ చేశాను. బయటకొచ్చారు. "ఏయ్! వచ్చావా?" అన్నారు. అవునన్నా వచ్చాను." సారీ అప్లికేషన్ అయిపోయింది. ఏం చేయలేకపోయాను. వెరీ సారీ అన్నాను. మరి ఆళ్ళ ప్రాబ్లమ్ నాకు తెలీదుగా. సరే అన్నా నెక్స్ట్ దాంట్లో తప్పకుండా చేద్దాం అన్నాడాయన. సరే అన్నాను వచ్చేసాను. మరి నెక్స్ట్ దానికి నేను కలవలేదు. హ్మ్. ఆయన మళ్ళీ దాని గురించి మాట్లాడడం లేదు. ఏ మూవీ సార్ అది? 'ప్రేమ ఖైదీ' అని. హ్మ్. ఒకటమ్మా నేనెప్పుడు నమ్మేదేంటంటే ఎవ్వరైనా సరే నేనే కాదు ఎవ్వరైనా నమ్మాల్సిందేంటంటే మనకన్నా ఎక్కువ భగవంతుడికి తెలుసు. మనకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది. మనమంతా మన పని మనం చేయాలి. మనం కష్టపడాలి. మన కృషి మనం చేయాలి. ఆ భగవంతుడు ఏమిస్తే అది తీసుకోవాలి. ఓకే. అంతే. ఇలా ఉండాలంతే. ఆయనకి తెలుసు ఏమివ్వాలనేది. మనం ఇలా ఇచ్చే స్టేజ్‌లో ఎప్పుడు దేవుడి దగ్గర మనం ఉండకూడదు. ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి. మనం దాంతో సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి. హ్మ్. లేదు కారులో తిరగాలి, అయి తిరగాలి, పెద్ద పెద్ద బంగళాలు లేవు, అయి లేవు, ఇయి లేవంటే ఎంతోమంది ఇప్పుడు చంద్రమోహన్ గారు మా ఫాదర్‌కి బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. లాస్ట్ మినిట్‌లో చనిపోయే ముందు ఎంత ఏడ్చాడో తెలుసా? అది రియల్. ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. పిల్లలు వెల్ సెటిల్డ్ అయిపోయారు. ఆయనకేమున్నాయి? ఆయనకేం మిగిలింది ఆఖరికి? అందరి కోసం సంపాదించాడు. ఇంత చేశాడు, ఇంత చేశాడు. ఆయనకేం మిగిలింది? ఏం తీసుకెళ్ళాడు? ఎవరు సార్ ఏడ్చింది? చంద్రమోహన్ గారా? చంద్రమోహన్ గారు. ఓకే. చంద్రమోహన్ ఆర్టిస్ట్ మొన్న చనిపోయారు కదా! అవును. ఆయన.
ఓకే. మా ఫాదర్ బాగా బెస్ట్ ఫ్రెండ్. దేనికి సార్ రీజన్ ఏంటి ఏడవటానికి? అంటే ఇంకా ఏంటి నాకేంటి అయిపోయింది. నా కథ అయిపోయింది. నా హ్మ్. కథ అయిపోయింది. నేనేమి తీసుకెళ్ళను. ఏమీ లేదు. నేనేంటి? నా పరిస్థితి ఏంటి? ప్రతి మనిషి కూడా ఎంత ఎగిరినా, ఎన్ని గంతులేసినా, ఏం చేసినా కూడా లాస్ట్‌కొచ్చేసరికి ఒక స్టేజ్‌లో చిన్న పిల్లోడైపోతాడు. హ్మ్. ఏడుస్తాడు. కంపల్సరీ ఏడుస్తాడు ఎవ్వడైనా సరే. హ్మ్. అంటే అది అశక్తత అంటారు చూసారమ్మా అది. అది ప్రతి మనిషిలోకి వస్తుందది. హ్మ్. వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఏడుస్తారది. ఓకే. ఎవరు కనపడినా ఆళ్ళు పట్టుకొని ఏడుస్తారు. హ్మ్. అంటే ఇంక టాటా చెప్పే టైం అయిపోయింది అని.